నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. ఒక స్కామ్లో 100 కోట్లు మెక్కేశారు, మరో స్కామ్లో 1000 కోట్లు మేసేశారు. మొత్తంగా స్కాముల్లో లక్షల కోట్లు దోచేశారు. అవకాశం దొరికిన ప్రతి చోట ప్రజాధనం దిగమింగేశారు. అవకాశాలు సృష్టించుకొని మరీ ప్రజల సొమ్ము స్వాహా చేసేశారు. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో కనిపించేవి రెండే రెండు: ఒకటి కుట్రలు, 2 కుంభకోణాలు. ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకోవటం, కుట్రలతో ఎదిగి కుంభకోణాల్లో మునిగిన చంద్రబాబు అవినీతి పర్వంలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ల్యాండ్, కరెంట్, ఇంటర్నెట్, ఇలా దేన్ని వదలని బాబు ఇసుకను మెక్కేయటంలోనూ చెలరేగిపోయారు. ఇసుకాసుర అవతారమెత్తి 10,000 కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగేశారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రాజధాని లేదు, హైదరాబాదు లేదు, ఆ స్థాయిలో ఆదాయము లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పేరుకు రాష్ట్రం అంతే. అన్నీ ఒకటి నుంచి మొదలు పెట్టాలి. ఇంత క్లిష్టమైన స్థితిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి? మరి చంద్రబాబు చేసిందేంటి? స్కిల్ స్కామ్ నుంచి అమరావతి భూముల దాకా పదుల సంఖ్యలో స్కాములు చేసేశారు. ఇవన్నీ తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చేసినవి కాదు, కేవలం 5 ఏళ్లలో చేసిన కుంభకోణాలు ఇవి. ది గ్రేట్ నిప్పుగారు వెలగబెట్టిన ప్రజాధనం దిగమింగుడు అనే అవినీతి పరంపరలో మరో కుంభకోణం వెలుగు చూసింది. అధికారంలో ఉన్న నాళ్ళు చంద్రబాబు అండ్ కో దేన్ని వదిలిపెట్టలేదు. చివరకు ఇసుకను కూడా మేసేశారు. చంద్రబాబు పాపాల పుట్ట పగులుతోంది. ఆల్రెడీ పగిలిపోయింది కదా అనుకుంటున్నారా? కాదు కాదు. 2014 నుంచి 2019 దాకా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన స్కామ్లు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. విజనరీ అని పైకి కబుర్లు చెప్తూ 5 ఏళ్ల పాటు కుంభకోణాల మేళా చేసేశారు. కాదేది మేయడానికి అనర్హం అంటూ పచ్చగడ్డి నుంచి రాజధాని భూముల వరకు అడ్డంగా దిగమింగేశారు. ఇప్పుడు బయటపడిన స్కామ్లు, చేసిన పాపాలు పండాయి అంటున్న స్కామ్లు చూసిన దేశ ప్రజలు ఇంత అవినీతా అని ఆశ్చర్యపోతూ ఉంటే, మరోవైపు కొత్త కొత్త కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో ఒకటి ఇసుక కుంభకోణం. 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, ఏకంగా 10,000 కోట్ల రూపాయల ఇసుకను అడ్డం పెట్టుకుని చంద్రబాబు అండ్ కో మెక్కేశారని సిఐడి చెబుతోంది. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన నాటి నుంచి నేను నిప్పుని అని చంద్రబాబు చెప్తూనే ఉన్నారు. ఆ నిప్పు ముసుగులో ఎంతటి అవినీతి తప్పు ఉందో ఒక్కో కుంభకోణంలో బయటపడిన సాక్ష్యాధారాలే చెబుతున్నాయని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇసుక కుంభకోణం, చంద్రబాబు అవినీతి విశ్వరూపం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవడానికి చిన్న ఉదాహరణ మాత్రమే అంటున్నారు పరిశీలకులు. స్కామ్ చెయ్యాలి, కానీ ఎవ్వరికీ డౌట్ రాకూడదు అంటే దానికి ఒక అందమైన ముసుగు వేయాలి. ఇది చంద్రబాబు స్కామ్ స్ట్రాటజీ. స్కిల్ స్కామ్ లో చేసింది అదే. యువతకి, నిరుద్యోగులకు అద్భుతమైన నైపుణ్యాలను కల్పించి వాళ్ల భవిష్యత్తుని మార్చేస్తామంటూ కలరింగిచ్చి 100 కోట్లు దోచేశారు. ఇసుక కుంభకోణం విషయంలోనూ ఇదే స్ట్రాటజీని మరింత అందంగా అమలు చేసే కుట్ర చేశారు చంద్రబాబు. ఇదే చెప్తోంది ఏపీ సిఐడి. అసలు ఎంత ఇసుక అందుబాటులో ఉంది, ఎంత ఇసుక తవ్వుతున్నాం, ఎంతకు ఆ ఇసుకని అమ్ముతున్నాం, ఇవేమీ బయటకు రాకూడదు, రికార్డుల్లో కనిపించకూడదు, అసలు చూపించాల్సిన అవసరమే ఉండకూడదు. కానీ 1000 కోట్ల రూపాయలు దిగమింగాలి. అందుకోసం అవినీతి అనకొండ గీసిన స్కెచ్చే ఉచిత ఇసుక విధానం. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఉచితం అని భ్రమ కల్పించారు. ఈ విధానం ముసుగులో ఏపీలోని ఇసుక రీచ్లన్నింటినీ చంద్రబాబు తనతో పాటు మంత్రివర్గ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల అధీనంలోకి తీసుకొచ్చారు. ఇక వారి దోపిడీకి అంతే లేకుండా పోయింది. తక్కువలో తక్కువ బాబు అండ్ కో 10,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఆ రోజుల్లో ఒకప్పుడు 100 కోట్ల ఆదాయం వచ్చేది 90s. ఆ తర్వాత అది 300-400 కోట్లకి పెరిగితే చంద్రబాబు గారు మొదట డ్వాక్రా మహిళలకు అని చెప్పి వాళ్ళకి ఆ సంఘాల పేరు మీద కొంత కథ నడిపించి, తీరా చూస్తే మహిళలను అక్కడ కూర్చోబెట్టి తెలుగుదేశం నాయకులే ఆ మొత్తం రీచ్లన్నింటినీ తీసుకునేవాళ్ళు. తీసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా లారీలు, ట్రక్కుల్లో ఇసుకని తరలించి అమ్మేసుకునేవాళ్ళు. ఆ తర్వాత అసలు ఏకంగా ఉచితమే అన్నారు. ఉచితం అన్న తర్వాత ఇక వాళ్ళ దోపిడీకి ప్రతి రీచ్కి ఒక ఎమ్మెల్యేనో ఒక నాయకుడో పనిచేసుకున్నారు. అది పచ్చి నిజం. ప్రభుత్వ ఖజానాకి 1000 కోట్ల రూపాయల ఆదాయం గండికొట్టడమే కాకుండా చంద్రబాబు ముఠా ఏకంగా 10,000 కోట్ల రూపాయల విలువైన ఇసుకని దోపిడీ చేసిందన్న సత్యాన్ని ఇసుక కుంభకోణం బయటపెట్టింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ విజి వెంకట్రెడ్డి ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది.
ఈ స్కామ్ కి కూడా సూత్రధారి చంద్రబాబే అంటోంది ఏపీసీఐడి. ఈ కేసులో నాటి గనుల శాఖ మంత్రి పీతల సుజాత A1 అయితే చంద్రబాబు A2గా ఉన్నారు. అలానే చింతమనేని ప్రభాకర్ A3గా, దేవినేని ఉమామహేశ్వరరావు A4గా ఉన్నారు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే చంద్రబాబు కన్ను ఏపీలోని ఇసుక రీచ్లపై పడింది. నాటి నుంచే ఇసుక దోపిడీకి పక్కా పన్నాగం రచించారు. ఈ క్రమంలోనే 2014 నుంచి 2016 వరకు ఓ విధానాన్ని తీసుకొచ్చి అడ్డు అదుపు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారు. కానీ ఆయన చంద్రబాబు చిన్న చిన్న మొత్తాలతో ధనదాహం తీరదు కదా. ప్రభుత్వ ఇసుక విధానాన్ని పునః సమీక్షించాలని కేబినెట్ సబ్ కమిటీ వేసేశారు. కొత్త ఇసుక విధానం అంటూ 2 జీవోలు జారీ చేశారు. ఆ పద్ధతిలో కూడా ఇష్టారాజ్యంగా ఇసుకని మెక్కేయడం సాధ్యం కాదనిపించింది. అప్పుడు తెరపైకి వచ్చింది ఉచిత ఇసుక విధానం. ఇసుకను ప్రభుత్వం అమ్మదు. ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఎవరికి వారు ఇసుక రీచ్లకు వెళ్లి ఇసుక తవ్వుకోవచ్చు, అమ్ముకోవచ్చు. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు కానీ ఆంక్షలు కానీ విధించదు అన్నారు. ప్రజలంతా ఆహా ఓహో అనుకున్నారు. కానీ ఈ విధానంతోనే ఎంత ఇసుకని తరలిస్తున్నాం, ఎంతకు అమ్ముతున్నాం లాంటి లెక్కలే లేకుండా ఇసుక దందా చేయడానికి చంద్రబాబు తెరతీశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉచిత ఇసుక విధానం అనే ముసుగులో ఇసుకని మెక్కేయడానికి రంగం సిద్ధం కాగానే ఎల్లో గ్యాంగ్లు ఇసుక రీచ్ల మీద పడగ విప్పాయి. అందిన కాడికి అందినట్టు తవ్వేశారు. జీవ నదులను విధ్వంసం చేసేశారు. ఎంత ఇసుక తవ్వుతున్నామో లెక్క చెప్పే పనిలేదు. ఎంత ఇసుకని ఎంతకి అమ్ముతున్నామన్న దాన్ని రికార్డుల్లో చూపించక్కర్లేదు. ప్రజాధనం కొల్లగొట్టడంలో, అవినీతిని ఎవరూ అందుకోలేదన్న స్థాయిలో చేయడంలో చంద్రబాబుది ఎంతటి మాస్టర్ మైండో చెప్పడానికి శాండ్ స్కామ్ ఒక శాంపిల్ మాత్రమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక స్కామ్కి మరో స్కామ్కి ఏమాత్రం పోలిక ఉండదు. ఒక కుంభకోణంలో ప్రదర్శించిన దొంగ తెలివితేటలు మరో కుంభకోణంలో కనిపించవు. స్కామ్కి ఎత్తుగడలు మారిపోతాయి. అన్నింట్లోనూ పైకి కనిపించేది ఒకటే, ప్రజలను ఉద్ధరించడానికి చంద్రబాబు ఏదో చేసేస్తున్నారని. అన్నింట్లోనూ లోపల జరిగేది ఒకటే, అదే ప్రజలను వెక్కిరిస్తూ 1000 కోట్లు మింగేయటం. ఇసుక కుంభకోణాన్ని ఒకసారి పరిశీలిస్తే అవినీతి చేయటంలో ఆయన ఎంతటి మాస్టర్ మైండో అర్థమైపోతుందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. విజనరీ నుంచి ప్రగతిశీల రాజకీయ నాయకుడి వరకు చంద్రబాబు ఎన్ని మాస్కులు వేసుకున్నా అధికారంలో ఉన్నప్పుడు ఆయన వెలగబెట్టింది కేవలం స్కామ్లు మాత్రమే అనటానికి శాండ్ స్కామ్ మరో శాంపుల్ అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. ఇదిగో ఇలా చూడండి. ఈ దారుణాన్ని తెలుగు ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా మర్చిపోలేరు. తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకుని మరీ చేసిన దౌర్జన్యం చూసి యావత్ దేశం విస్తుపోయింది. ఇసుక దోపిడీలో పచ్చముఠాల బరితెగింపుకు ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ దాడి ఘటనలో చింతమనేనిని నిస్సిగ్గుగా చంద్రబాబు వెనకేసుకురావడం చూసి అంతా నివ్వెరపోయారు. ఇసుక దోపిడీకి అడ్డు వస్తే ఎవరికైనా అదే గతి పడుతుందని స్పష్టమైన సందేశం ఇచ్చేందుకే చంద్రబాబు అలా వ్యవహరించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 1000 కోట్ల రూపాయల ఇసుక దందా కోసం చంద్రబాబు అన్ని నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘించారు. కేవలం ఒక్క మెమోతో ఇసుక దోపిడీకి పాల్పడడం ఆయన కుతంత్రానికి నిదర్శనమని నిపుణులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టానికి లోబడే రాష్ట్రాల్లో ఇసుక తవ్వకాల కోసం విధానాలు రూపొందించాలి. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి. దాంతోపాటు మరో 2 విధానాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఈ 3 ఏదైనా ఒకటి ఖచ్చితంగా పాటించాలి. ఇసుక తవ్వకాల కోసం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ రూపొందించిన బిజినెస్ రూల్స్ అనుసరించాలి. అంతకంటే మెరుగైన విధానం రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే ఆ మేరకు ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి. ఓ విధానాన్ని రూపొందించి అందుకు కేబినెట్ ఆమోదం పొందాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మోసపూరితంగా తీసుకువచ్చిన ఇసుక విధానం కోసం ఈ 3 విధానాల్లో ఏ ఒక్కటీ పాటించలేదు. అంటే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను పాటించలేదు. కొత్త విధానం కోసం ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోలేదు. అప్పటి కేబినెట్లో కూడా బిల్లు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించలేదు. ఒక మెమో తీసుకొచ్చి 2016 నుంచి 2019 వరకు అడ్డు అదుపు లేకుండా ఇసుకను కొల్లగొట్టారు. జిల్లాల వారీగా ఇసుక రీచ్లలో ఎవరెవరు తవ్వుకోవాలో చంద్రబాబు స్వయంగా తన బినామీలు, సన్నిహితులు, టీడీపీ ఎమ్మెల్యేలకు అప్పగించారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎప్పుడైతే ఉచిత ఇసుక విధానం అంటూ మెమో తీసుకొచ్చారో ఇక ఆ తర్వాత చెలరేగిపోయారు. అప్పటి వరకు కూలీలతో ఇసుక తవ్వకాలు సాగుతుండగా ఒక్కసారిగా భారీ యంత్రాలను ఇసుక తవ్వకాల కోసం తీసుకొచ్చారు.
ఇతరులు ఎవరూ ఆ ఇసుక రీచ్ల వైపు కన్నెత్తి కూడా చూడకుండా కట్టడి చేశారు. చంద్రబాబు ముఠా రోజు వేల లారీల్లో లక్షల టన్నుల ఇసుకను తవ్వేసి అమ్మేసుకుంది. రాష్ట్రంలో నదుల్లో అందుబాటులో ఉన్న ఇసుక ఎంత, రోజుకు ఎంత ఇసుక తవ్వుతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఎన్ని వేల లారీల ఇసుక రోజు రాష్ట్రం దాటుతోందన్న లెక్కలకు అంతూ పొంతూ లేకుండా పోయింది. తొలిగా నేను అప్పట్లో ఆర్టీఐ కమిషనర్గా ఉన్నాను. ఆర్టీఐ కమిషనర్గా ఉన్నప్పుడు నాకు పక్కిలంక అనేటువంటి ఒక గ్రామం నుంచి 2 యువకులు ఆర్టీఐ దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తు వచ్చింది. దాన్ని నేను పరిశీలించినప్పుడు ఏమిటి అన్నట్లయితే యథేచ్ఛగా ఇక్కడ పగలు రాత్రి అని లేకుండా ఇసుకను దోపిడీ చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఒక సమాచారం అడిగితే సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదు, అసలు పట్టించుకోవడం లేదు అనేటువంటి దాని మీద ఆ అప్లికేషన్ అనేది వచ్చింది. ఆశ్చర్యపోయాను. దాని మీద సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి వాళ్ళకి నోటీసులు ఇస్తే నోటీసులను కూడా అధికారులు చాలా తేలిగ్గా తీసిపడేశారు. అప్పుడు మళ్ళీ నేను దాని మీద మళ్ళీ తిరిగి ఆ ఉన్నతాధికారులకి వాళ్ళని కూడా వాళ్ళని ఫిక్స్ చేసి తిరిగి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి పిలిపించిన తర్వాత జరిగింది ఏమిటి అన్నట్లయితే ఈ పకీలంకలో ఆశ్చర్యకరమైన రీతిలో అసలు అతి దారుణంగా ఇసుకను దోచేయటమే కాకుండా అనేక ఇతర ప్రాంతాల్లో కూడా ఈ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతుందనేటువంటి విషయం అప్పుడు వెలుగులోకి వచ్చింది. దీని మీద నేను వాల్టా యాక్టు, మైనింగ్ యాక్టు కూడా దాంట్లో ఉన్నటువంటి అంశాలను కూడా క్రోడీకరించి ఆర్టీఐ యాక్టులో వాటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని కూడా మళ్ళీ తిరిగి తొంగలోకి తొక్కారు. వాళ్ళ అనుకూల మీడియా ఒక చిన్న అక్షరాన్ని కూడా రాయలేదు నేను ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తే. 2016 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ పెద్దలు సాగించిన ఇసుక దోపిడీ విలువ ఎంతన్నది నిగ్గు తేల్చడం గనుల శాఖ అధికారులకే అంతుబట్టడం లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం ఇసుక తవ్వకాల ద్వారా ఖజానాకు 4 రకాల ఆదాయం రావాలి. సీనరేజ్, కన్సిడరేషన్ ఛార్జీలు, డిస్ట్రిక్ట్ మైన్ ఫండ్స్, మెరిట్ ఫీజు చెల్లించాలి. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను పాటిస్తూ కొత్త ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో 2020 నుంచి 2022 వరకు రాష్ట్ర ఖజానాకు 766 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ ప్రకారం టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 నుంచి 2019 వరకు కనీసం 1000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ఖజానాకు రావాల్సి ఉంటుందని గనుల శాఖ అంచనా వేసింది. అంటే చంద్రబాబు ఉచిత ఇసుక అనే మోసపూరిత విధానంతో ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్ల రూపాయల గండిపడింది. ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా తవ్విన ఇసుక ఎంతన్న అంచనాలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. 2016 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఠా రాష్ట్రంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల విలువైన ఇసుకను తవ్వి అమ్మేసుకుందన్నది విస్మయం కలిగిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా ప్రజల సొమ్మును స్వాహా చేయటంలో చంద్రబాబు అత్యంత ఆరితేరిన నాయకుడు. ప్రజాధనం కాచేయటానికి కాదేది అనర్హం అని చెప్పటంలో చంద్రబాబుకున్న నైపుణ్యాలు అనితర సాధ్యం. ఇరిగేషన్ కుంభకోణాలు, భూ కబ్జాలు, రాజధాని భూముల మాయాజాలం, అదని ఇదని కాదు, మద్యం నుంచి ఇసుక దాకా దేన్ని వదిలిపెట్టకుండా దోచేశారు అంటోంది ఏపీసీఐడి. కేవలం అనటం మాత్రమే కాదు, ఒక్కో స్కామ్లో 100,000 సాక్ష్యాలను చూపిస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇసుక దోపిడీపై ఎన్జీటీ నుంచి కాగ్ వరకు అన్ని అక్షింతలు వేశాయి. దోచేస్తున్నారని వేలెత్తి చూపాయి. అయినా చంద్రబాబు ముఠా మాత్రం చాలా శ్రద్ధగా, నిశ్చింతగా ఇసుకను ఆరగించేసింది. జీవనదుల విధ్వంసం, పర్యావరణాన్ని పరిహసిస్తూ చావు దెబ్బతీస్తూ చంద్రబాబు ముఠా అడ్డగోలుగా సాగించిన ఇసుక దోపిడీ అంతా ఇంతా కాదు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసమున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలోనే పొక్లైనర్లు పెట్టి మరీ ఇసుకను తవ్వేశారు. వందలాది ట్రక్కులు, లారీలు, ట్రాక్టర్లతో ఇసుకను తరలించారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. ఈ దోపిడీపై జాతీయ హరిత ట్రైబ్యునల్ మండిపడినా చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు నాటి చంద్రబాబు ప్రభుత్వానికి. ఎవరికీ లెక్కలు కూడా అందకుండా ఇసుకని మెక్కేయడానికి 2016 మార్చి 4 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అప్పట్నుంచి ఒక్క ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో 8 చోట్ల రోజు 34,000 టన్నుల ఇసుకను పొక్లైన్లతో తవ్వి 2,500 ట్రక్కుల్లో తరలించారు.
ఏడాదికి 450 కోట్ల రూపాయల ఇసుకను ఇసుక స్మగ్లర్ల ముఠా సొమ్ము చేసుకుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. అందుకు 100 కోట్ల రూపాయల జరిమానాగా చెల్లించాలని గత ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ 100 కోట్ల రూపాయలను ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలు చేయాలంటూ 2019 ఏప్రిల్ 4న పేర్కొంది. అప్పట్లో అధికారంలో ఉన్నది టీడీపీ సర్కారే. ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలోనే 8 చోట్ల అక్రమంగా ఇసుకను తవ్వి తరలించి విక్రయించి ఏడాదికి 450 కోట్ల రూపాయలను ఇసుక స్మగ్లర్లు దోచేశారు. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి, పెన్నా, తుంగభద్ర, వంశధార, నాగావళి, చిత్రావతి సహా జీవ నదులు, వాగులు, వంకల్లో ఇసుకను అడ్డగోలుగా దోచేయడం ద్వారా ఇంకెన్ని వేల కోట్ల రూపాయల అక్రమార్జన చేశారో అంచనా వేయడం కూడా కష్టమే అని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఉచితంగా అంటే మార్కెట్లో ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే ఛార్జ్ చేసి లోడింగ్ ఛార్జెస్ ఏమైనా చేసి ఇవ్వాలి ఇసుక. అట్లా ఎక్కడైనా దొరికిందా? ఎక్కడైనా దొరికిందా? దానికి అవసరమైన ఆధారాలు ఏమైనా ఉంటే అవి కూడా వాళ్ళు పెట్టచ్చు రేపు కేసు దాంట్లో. రెండవది, ఉచితంగా ఇవ్వడం అంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు తెచ్చుకోవాలని. అట్లా తెచ్చుకున్నారా? ఉచితంగా ఇదంటే మరి క్రేన్లు, పెద్ద పెద్ద బోట్లు పెట్టి కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు జరిగి రాత్రికి రాత్రి చంద్రబాబు నాయుడు ఇంటి పక్కనే తవ్వుకుంటూ పోతుంటే అవన్నీ కూడా ఎన్జీటీకి వెళ్ళి వాళ్ళు పెనాల్టీ కూడా వేస్తే ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్ చాలా ఉన్నాయని. అండ్ రెండవది, ఈ జరిగిన దాంట్లో పాలసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ లాఫ్ బూయిస్టింగ్ ఉందని ఎన్జీటీ కూడా అబ్జర్వ్ చేస్తే అది కేసు లేకుండా ఎట్లా పోతుంది? చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియా యథేచ్ఛగా తవ్వకాలు సాగించి ఇసుకను తరలించింది. అప్పటి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక అక్రమాల్లో చెలరేగిపోయారు. ఈ ముఠా అంతా ఇసుక ద్వారా దోపిడీ చేసిన మొత్తంలో ప్రతి నెల లోకేష్కి కమిషన్లు పంపించేవారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి నెల ఇసుక దోపిడీ ద్వారా లోకేష్కి 500 కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో వచ్చేవని టీడీపీ నేతలే గుసగుసలాడుకునేవారు. స్వయం సహాయక బృందాల పేరుతో టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దందా నడిపారు. ఇసుక విధానంపై ఇష్టానుసారం తమకు అనుకూలంగా నిర్ణయాలు మార్చుకుంటూ దాదాపు 19 సార్లు జీవోలిచ్చారు. వాస్తవానికి ఉచితంగా ఇసుక ఎవరికీ అందలేదు. అధిక ధర చెల్లించి కొనుక్కోవలసిన దుస్థితి కల్పించారు. పొరుగు రాష్ట్రాలకు సైతం పెద్ద ఎత్తున ఇసుకను లారీల్లో తరలించారు. అడ్డుకున్న వారిపై టీడీపీ నేతలు రెచ్చిపోయి దాడులు చేశారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధితులనే తప్పుబట్టడం అందరికీ తెలిసిందే. వనజాక్షిపై దాడి అందుకొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇసుక కుంభకోణంలో ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయల నష్టం కలిగించిన చంద్రబాబు ముఠా 10,000 కోట్ల రూపాయల వరకు దోచేసిందని నిపుణులు తేల్చి చెప్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.